హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో ఇది 6 సింపుల్ స్టెప్స్తో నేను వివరిస్తాను. ఫస్ట్ మనం ప్రాపర్ వెబ్సైట్కి వెళ్ళాలి. అది మన ఇండియన్స్కి passportindia.gov.in. సో తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ యూజర్ కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ యూజర్ అయి ఉంటే లాగిన్ అయితే సరిపోతుంది. సో లాగిన్ అయ్యి ఒక ఈమెయిల్తో మనం 5 డిఫరెంట్ పాస్పోర్ట్స్కి అప్లై చేసుకోవచ్చు. అంటే 5గురికి అప్లై చేసుకోవచ్చు. ఒక ఈమెయిల్ సరిపోతుంది. అండ్ మనం లాగిన్ అయిన తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఎంటర్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఉంటున్నామో సేమ్ అదే అడ్రస్ ఇవ్వాలి. ఆధార్ కార్డులో ఏదైతే మెన్షన్ చేసుకున్నామో సేమ్ అడ్రస్ ఉండాలి. అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అడుగుతారు. అది మనం ఆధార్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఏవైనా పెట్టుకోవచ్చు. లొకేషన్ అండ్ నేటివిటీ ప్రూఫ్కి ఆధార్ కానీ పాన్ కానీ రేషన్ కార్డ్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. వాటర్ బిల్ కరెంట్ బిల్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ నాన్ ఎన్సిఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్. అంటే మనం 10th ఆర్ అబోవ్ పాస్ అయి ఉంటే మనం నాన్ ఎన్సిఆర్ అనే డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. సో 10th పాస్ అయిపోయి ఉంటే ఎన్సిఆర్ఎస్ అని కొడితే వాళ్ళకి ఇమిగ్రేషన్ చెక్ అనేది ఉంటుంది. తర్వాత మనం 6th స్టెప్ వచ్చేపటికి పే ద అప్లికేషన్ ఫీ అండ్ బుక్ యువర్ అపాయింట్మెంట్ టు ద నియరెస్ట్ పిఎస్కే పాస్పోర్ట్ సేవా కేంద్రంలో మనం అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ప్రాపర్ వెబ్సైట్కి వెళ్ళాలి. సో మీ గూగుల్ ఉపయోగించి పాస్పోర్ట్ అని టైప్ చేయండి. సో ఇక్కడ వచ్చింది కదా, ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో passportindia.gov.in. సో దాని మీద క్లిక్ చేయండి. సో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ చేసుకోవాలి. ఇది ఒక పాపప్ వస్తుంది, దాన్ని క్యాన్సిల్ చేసేయండి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. సో మన దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క పాస్పోర్ట్ ఆఫీస్కి పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉంటాయి. కింద మీ నియరెస్ట్గా కూడా ఉంటాయి. సో మనకి విశాఖపట్నం నియరెస్ట్గా రాజమండ్రిలో ఉంది, ఏలూరులో కూడా ఉంది. సో ఇక్కడ మన పాస్పోర్ట్ ఆఫీస్ని విశాఖపట్నం కింద సెలెక్ట్ చేసుకుంటాం. సో మీ నేమ్ ఇచ్చేయండి, గివెన్ నేమ్ అండ్ సార్ నేమ్ ఇచ్చేయండి, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. సో మీ మెయిల్ ఏదైతే ఉందో అదే మీ లాగిన్ ఐడి అవ్వాలనుకుంటే ఇక్కడ ఎస్ నొక్కండి. సేమ్ అవుతుంది. పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఇంటికి వచ్చిన ఏదో ఒకటి సెట్ చేసుకోండి, ఫేవరెట్ కలర్ అలా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ కొట్టగానే మీ మెయిల్కి ఒక రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది నాకు వచ్చిందనమాట. సో రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయమంటారు. ఎక్కడ క్లిక్ చేసినా సరే అక్కడికి వెళ్ళి లాగిన్ కొట్టినా సేమ్ మనకి లాగిన్ అనేది వస్తుంది, యూజర్ లాగిన్. సో యూజర్ లాగిన్ వచ్చిన తర్వాత సో మనం ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. 4th స్టెప్ దెన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం. సో నేను కూడా ఇక్కడ మళ్ళీ లాగిన్ అవుతున్నాను. సో నా లాగిన్ ఐడి వచ్చేప్పటికి నా మెయిల్ అనమాట. సో ఇది 2 times అడుగుతుంది. 2 times క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో మీరు ముందు ఎంటర్ చేసిన నేమ్ కానీ సర్ నేమ్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. దాని గురించి ఏం ఇబ్బంది పడకండి. సో మనకి ఆధార్ కార్డులో ఎలా ప్రింట్ అవుతుందో ఇక్కడ కూడా అంతేనండి. ముందు మన సర్ నేమ్ వస్తుంది, తర్వాత మన గివెన్ నేమ్ వస్తుంది. క్యాప్చా ఎంటర్ చేయండి. సో ఓకే, మనం ముందు ఎంటర్ చేసిన నేమ్ ఉంది కదా, అది మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మాడిఫై ప్రొఫైల్ అని ఉంటుంది. మాడిఫై ప్రొఫైల్ నొక్కితే మనం ఆ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసి సబ్మిట్ చేయండి. ఆల్రెడీ మీరు ఒక చేసి ఉంటే దాన్ని ఇక్కడ చూడొచ్చు. కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై ఫర్ ఫ్రెషర్ పాస్పోర్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇది మనం 2 టైప్లో చేసుకోవచ్చు. ఇది చేస్తే ఒక డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది, అప్లికేషన్ ఫామ్. అది మనం ఫిలప్ చేసి మళ్ళీ దాన్ని స్కాన్ చేసి పెట్టాలి. ఇది వరకు ఆన్లైన్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేసేసుకోవచ్చు. ఆన్లైన్ సెట్ చేసుకున్నాను నేను. మనకి ఫ్రెషర్ పాస్పోర్ట్ నార్మల్ 36 pages కాబట్టి అవన్నీ సెలెక్ట్ చేసి నెక్స్ట్ నొక్కండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ నేమ్ వచ్చేప్పటికి నా ఫస్ట్ నేమ్ అనుకుందాం. సో సర్ నేమ్ వచ్చేప్పటికి
సార్ నేమ్ అని ఇస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా తెలియడానికి ఇన్ఫర్మేషన్ మొత్తం సెట్ చేసుకోండి. సో మీరు వేరే నేమ్తో పిలవబడుతున్నారా అంటే ఎస్ నొక్కండి, లేదు కాబట్టి నో నొక్కండి. మ్యాక్సిమం నో నొక్కడం నేను ప్రిఫర్ చేస్తాను. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్ని యాజ్ పర్ ఆధార్ కానీ ఏదైనా ప్రాపర్ పాన్ కార్డు అప్పుడు ఏమి ఇచ్చారో అది ఇవ్వడం మంచిది. సో మీ స్టేట్ ఎంచుకోండి. సో ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయని రిక్వైర్డ్ ఫీల్డ్స్ మాత్రం డెఫినెట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మ్యారీడా అన్మ్యారీడా అని అడుగుతారు. మెటీరియల్ స్టేటస్ కూడా క్లిక్ చేయండి. సో బై బర్త్ ఇండియన్ సిటిజన్షిప్ అయితే బర్త్ అనివ్వండి. పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేలా ఉంటే ఇవ్వచ్చు, మ్యాండేటరీ కాదు. సో ఎంప్లాయ్మెంట్ టైప్ అదర్స్ అని పెట్టుకోండి, లేకపోతే నాట్ ఎంప్లాయిడ్ అని పెట్టుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే గవర్నమెంట్, అలా ఏదైతే అది పెట్టండి. ఓకే. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా, మీ పేరెంట్స్ ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ ఉంటే ఎస్ నొక్కండి. అంటే గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేస్తే ఎస్ నొక్కండి, లేకపోతే నో నొక్కండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫిల్ చేసుకోండి. 10th అయితే 10th, గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్. సో మనం ఇది నాన్ ఈసీఆర్ అది చెప్పాను కదా ముందే. నాన్ ఈసీఆర్ అంటే నో ఇమిగ్రేషన్ చెక్. అంటే ఇమిగ్రేషన్ చెక్ మనకి అవసరం ఉండదు, ఎందుకంటే 10th ఆర్ అబౌవ్ పాస్ అయి ఉన్నారు కాబట్టి. సో మీరు 10th పాస్ అవ్వకపోతే ఇక్కడ నో అని పెడతారు. సో నాన్ ఈసీఆర్ అన్న వాళ్ళు నో అని పెడతారు. సో వాళ్ళకి ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. మీ ఆధార్ నెంబర్, నెక్స్ట్ ఫాదర్స్ గివెన్ నేమ్, ఫాదర్ నేమ్ అని ఇచ్చేస్తున్నాను నేను. సర్ నేమ్, నేను సర్ నేమ్ అని ఇచ్చేస్తున్నాను మీకు క్లియర్ ఐడియా ఉంటాకి. అండ్ మదర్ నేమ్, మదర్ సర్ నేమ్ అని పెట్టేస్తున్నాను. అండ్ ఈ రిక్వైర్మెంట్ కదా, ఇఫ్ అప్లికేబుల్ మాత్రమే. లీగల్ గార్డియన్ నేమ్ అడుగుతుంది, సర్ నేమ్ అడుగుతుంది. సో ఎప్పటికప్పుడు సేవ్ మై డీటెయిల్స్ కొట్టుకోవడం బెటర్ అంటాను. సో అలా చేస్తే ఎప్పటికప్పుడు మన డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి. సో ఈ డీటెయిల్స్ అనేవి సేవ్ అయినాయి. సో ఇది ఏమంటుందంటే మొత్తం చేస్తే కానీ మన అప్లికేషన్ వ్యాలిడ్ కదని చెప్తుంది. హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ నెంబర్ యాజ్ పర్ ఆధార్ ఇస్తే మంచిది. హౌస్ నెంబర్, స్ట్రీట్ అక్కడ ఏదైతే ఉందో అది. అక్కడ మనకి జనరల్గా అయితే మన మండల్ నేమ్ అండ్ అన్నీ ఉంటాయి. మన హౌస్ నెంబర్, స్ట్రీట్, మండల్ నేమ్. ఆధార్ ఎలా ఉంటే అలా ఇచ్చుకోవడం మంచిది. సో విలేజ్ ఆర్ టౌన్, సిటీ ఆంధ్రప్రదేశ్, డిస్టిక్, అలా యాజ్ పర్ మన ఆధార్ డాక్యుమెంట్లో ఉన్నట్టు ఇస్తే మంచిది. మీకు పోలీస్ చెక్ ఉంటుంది కాబట్టి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అడుగుతుంది. మీ నియరెస్ట్గా ఉన్నది ఇచ్చుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసుకోండి. అండ్ దెన్ మీ మెయిల్ అడుగుతుంది. పర్మనెంట్ అడ్రస్ ఎస్ నొక్కండి. అంటే పర్మనెంట్ అడ్రస్ అండ్ మీ కరెంట్ అడ్రస్ ఏమైతే. ఓకే. నేను ఇది మీకు చెప్పడానికని డెమోస్ ఇస్తున్నాను. ఈ డెమో నెంబర్ మాత్రం వ్యాలిడ్ ఇవ్వమని చెప్తున్నారు. సో వ్యాలిడ్ డీటెయిల్స్ ఇవ్వండి. సో నేమ్ అండ్ అడ్రస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ కోసం నేమ్ అండ్ అడ్రస్ అడుగుతున్నారు. నేమ్ అండ్ అడ్రస్ ఇచ్చుకోండి. వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. టెలిఫోన్ ఉంటే టెలిఫోన్ నెంబర్ ఇచ్చి మెయిల్ ఇచ్చి వ్యాలిడ్ జీమెయిల్ ఇవ్వండి. ఏదైతే ముందు మీరు లాగిన్ అయ్యారో అది ఇవ్వడం మంచిది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే డూ ఎవర్ హోల్డ్ అని ఐడెంటిటీ సర్టిఫికేట్. ఇండియన్స్కి ఐసీ అవసరం లేదు, ఐడెంటిటీ సర్టిఫికేట్. దానికి నో నొక్కండి. అయితే ఎవరికంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అవసరం అయితే తర్వాత. సో డీటెయిల్స్ ఆఫ్ మీకు ప్రీవియస్ పాస్పోర్ట్ ఉంటే వాటి డీటెయిల్స్ ఎంటర్ చేయమంటారు. లేదు కాబట్టి నో నొక్కండి. అదే నాట్ అవైలబుల్, డీటెయిల్స్ నాట్ అవైలబుల్. సో ఇఫ్ ఎవర్ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్, అంటే మీరు ఇంతకుముందు అప్లై చేసి
ఎప్పుడు అప్లై చేసినా క్యాన్సిల్ అవుతుంటే ఎస్ నొక్కాలి. మనది లేదు కాబట్టి నో కొడతాం. నో ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్, సో ఇవన్నీ క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉంటే వాటి గురించి అడుగుతూ ఉంటుంది. సో నో పెట్టేసుకోండి అన్ని. సో ఇక్కడ మెసేజ్ నోటిఫికేషన్ వస్తుంది మన మొబైల్కి. ఇక్కడ ఎస్ నొక్కుంటే మన మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఇది మంచిది ఇవ్వడం. అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ బర్త్కి మన ఆధార్ కార్డ్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ కూడా ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు, లేకపోతే మీ పాన్ కార్డ్ అని ఇవ్వచ్చు. ఇక్కడ ఆధార్ ఉంది కదా, ఆధార్ సెట్ చేసుకోండి. సో మీ ప్లేస్ ఏదైతే ఉందో ప్లేస్ పెట్టేసి సబ్మిట్ ఫామ్ నొక్కండి. ప్రివ్యూ నొక్కితే మన డీటెయిల్స్ అన్ని విజువలైజ్ చేసుకోవచ్చు. ఐ అగ్రీ కూడా క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పేమెంట్ చేసుకుని మనం మన స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. పిఎస్కేలో అంటే దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళి మనం వెరిఫై చేయించుకోవాలి డాక్యుమెంట్స్ అన్ని. సో అప్లోడ్ ద సపోర్ట్ డాక్యుమెంట్స్ అనేవి అప్లై చేయాలి. సో మ్యాక్సిమం 4 డాక్యుమెంట్స్ అనేవి తీసుకుంటారు. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, తర్వాత నాన్ ఈసీఆర్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వడం మంచిది. సో ముందు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ నేను ఏమంటే ఆధార్ కార్డ్ ఇచ్చుకుంటాను. బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్. సో ముందుగానే మీ బర్త్ సర్టిఫికేట్ అండ్ 10th మార్క్ లిస్ట్ కానీ, మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్ట్ అంటే సిఎంఎం అంటారు, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అది. అండ్ మీ రెసిడెన్షియల్ ప్రూఫ్ అదే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇవన్నీ ముందుగానే పీడిఎఫ్ ఫామ్లో ఉంచుకొని. సో ఇక్కడ నేను పాస్పోర్ట్ అనే ఫోల్డర్లో పెట్టాను. నా ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, నా సిఎంఎం కూడా పెట్టాను. సో ఇది నా బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్. తర్వాత అడ్రస్ ప్రూఫ్ కూడా అదే పెడుతున్నాను నేను. అడ్రస్ ప్రూఫ్ కూడా సేమ్ ఆధార్ కార్డ్ ఇచ్చేస్తాను. సో అప్లోడ్ కొడితే పైన సేవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూపిస్తాను మనకి డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ప్రూఫ్. నెక్స్ట్ నాన్ ఈసీఆర్ ప్రూఫ్ కింద మనం ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ కానీ సిఎంఎం కానీ ఇవ్వండి. మీ డిగ్రీ సిఎంఎం ఉంటుంది కదా, కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ కానీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ ఇవ్వచ్చు. నేను నా సిఎంఎం ఇస్తాను. సో అప్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మనం డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ ద సేవ్డ్ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కాబట్టి మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. సో ఇది నేను ఇప్పుడు చేసింది సెకండ్ వన్. అండ్ మీరు ముందే ఎంటర్ చేసిన ప్రొఫైల్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే మాడిఫై ప్రొఫైల్ అని ఉంటుంది, మీకు ముందే చెప్పాను కదా. సో ఈ విధంగా మన డేట్ ఆఫ్ బర్త్ కానీ మెయిల్ అండ్ అవి మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పేమెంట్ చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి, లేకపోతే చాలా ఇస్తారు, ఎస్బీఐలో కూడా చేసుకోమంటారు. 2 టైప్స్లో ఉన్నవి. ఆన్లైన్ పేమెంట్ రెఫరెన్స్ ఇస్తాను నేను. ఆన్లైన్లో పే చేసుకుంటే మనకి సింపుల్గా అయిపోతుంది. డెబిట్ కార్డ్ వాడి చేసుకోవచ్చు. తర్వాత మనం పేమెంట్ చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. పాస్పోర్ట్ సేవా కేంద్ర దగ్గరలో ఉన్నది చూసుకొని ఒక పిఎస్కేని ఎంచుకొని అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. అది అయిన తర్వాత మనకి మ్యాక్సిమం 1 వీక్లో పాస్పోర్ట్ అనేది ప్రింట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను ప్రాసెస్ అంతా. సో ముందు మనం స్టెప్ 1 ఏంటంటే ప్రాపర్ వెబ్సైట్కి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకపోయి ఉంటే, న్యూ యూజర్ అయి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అవుతాం. ఓకే, నెక్స్ట్ డీటెయిల్స్ అనేవి చాలా ప్రాపర్గా ఉండాలి. ఏవైతే మన ఆధార్ కార్డ్ కానీ 10th మార్క్ షీట్స్ కానీ అక్కడ ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అడ్రస్ అనేది డెఫినెట్గా సేమ్ ఉండాలి ఆధార్లో ఉన్నట్టు. అండ్ బర్త్ సర్టిఫికేట్, బర్త్ ప్రూఫ్, నేటివిటీ ప్రూఫ్ అండ్ నాన్ ఎన్సిఆర్ ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్ చెప్పాను కదా. 10th పాస్ అయి ఉంటే నాన్ ఎన్సిఆర్ లెక్క వస్తారనమాట. సో 10th ప్రూఫ్ ఇవ్వండి. 10th పాస్ కాని వాళ్ళు ఎన్సిఆర్ అవుతారు, వాళ్ళకి ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. నాన్ ఎన్సిఆర్కి ఇమిగ్రేషన్ చెక్ ఉండదు. సో మనకి ఫీ వచ్చేప్పటికి 1500 ఉంది. అది ఆన్లైన్లో పే చేసుకోవచ్చు, లేకపోతే ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి చాలానే ఇస్తారు, అక్కడ పే చేసుకోవచ్చు. అండ్ అపార్ట్మెంట్ అనేది బుక్ చేసుకోండి నియరెస్ట్ పాస్పోర్ట్ సేవా కేంద్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
సో మీకు ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి.